హాయ్ ఫ్రెండ్స్, మనిషికి భూమితో గొప్ప బంధమే ఉంది. భూమి మీద పుట్టినందుకో తిరిగి అదే భూమిలో కలిసిపోతున్నందుకో కాదు. భూమి మనిషికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. ఆ ప్రకృతిలోని రహస్యాల్ని తెలుసుకోవడానికి మనిషి చేసే ప్రయోగాలు, సాగించే అన్వేషణలు అన్నీ ఇన్ని కావు. అలాంటి ఒక ప్రయోగం గురించి, వాటి ఫలితాల గురించి తెలియజేసే వీడియో ఇది. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 450 కోట్ల సంవత్సరాల క్రితం మండుతున్న అగ్నిగోళ నుండి రాలిపడిన కణం భూమిగా ఎలా మారిందో మనందరం సైన్స్ పాఠంలో చదువుకున్నాం. దీని బరువు 5972 యోటాగ్రామ్స్, రేడియస్ 5771 కిలోమీటర్లు, దాని చుట్టుకొలత 40,000 కిలోమీటర్ల కంటే ఎక్కువే ఉంది. ఇవన్నీ విన్నాక భూమి గురించి మనకెంత తెలుసో అర్థమవుతుంది. భూమి ఉపరితలం గురించి మనకి అణువణువు తెలుసు. ఒకవేళ ఈ గ్రహంలోనే మరో గ్రహం దాగి ఉంది అంటే మీరు నమ్ముతారా? భూమి లోపల ఒక పురాతన సముద్రం కూడా ఉంది. ఆ విషయం గురించి ఎప్పుడైనా విన్నారా? అక్కడి నుండి వెలువడే శబ్దాలను ఎప్పుడైనా గ్రహించారా? భూమి లోపల నరకం కూడా ఉందనే ఆధారాలున్నాయి. ఈరోజు వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యాం. మన భూమి ఉపరితలం 3 లేయర్లుగా నిర్మితమై ఉంది. మొదటిది క్రస్ట్, ఇక్కడే మనం నివసించేది. ఇక్కడే సముద్రాలు కూడా ఉన్నాయి. ఇది 5 నుండి 75 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. పుడమి అనేక టెక్టానిక్ ఫలకాలతో ఏర్పడింది. వాటి కదలికల కారణంగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. దీనికి కారణం లోపల జరిగే ర్యాపిడ్. ఈ ర్యాపిడ్తో జరిగే కదలికలు 2980 కిలోమీటర్ల వరకు ఉంటుందట. వీటి పైభాగంలో ఉష్ణోగ్రత 900 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. కింద భాగంలోని ఉష్ణోగ్రత 4000 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్తుంది. అగ్నిపర్వతాలు పేలి లావా ఎగిసిపట్టం ఈ లోపల నుండే జరుగుతూ ఉంటుంది. భూమి లోపలే మరో పొర ఉంటుంది. దాన్నే కోరని, పుడమికి గుండకాయ అని అంటాం. దీని రేడియస్ 2180 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీన్ని 2 భాగాలుగా విభజిస్తాం. మొదటిది అంతర్వలయం, రెండోది బాహ్య వలయం. బాహ్య వలయంలో ఉండేదంతా ద్రవ రూపంలో ఉంటుంది. నికిల్ మరియు అయన్ మూలకాలతో నిండి ఉంటుంది. అంతర్వలయం గట్టిగా ఇనుముతో ఉంటుంది. ఇప్పటికీ వీటి సరైన సమీకరణాలు ఒక రహస్యంగానే ఉండిపోయాయి. ఈ రహస్యాల్ని ఛేదించేందుకు ఆర్కియాలజిస్టులు నిరంతరం అన్వేషణలు చేస్తూనే ఉన్నారు. ఈ అన్వేషణలో భాగంగానే బాహ్య వలయంలోని మూలకాలు గడ్డలుగా మారాయని అర్థమైంది. ఇక్కడ 2 గడ్డలు చాలా పెద్దవిగా కూడా ఉన్నాయి. ఇవి భూమి గురుత్వాకర్షణ శక్తి మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఒక లంప్ పసిఫిక్ మహాసముద్రం లోపల, రెండో లంప్ ఆఫ్రికన్ కాంటినెంట్ కింద నిక్షిప్తమై ఉంది. రెండో లంప్ కారణంగా భూమి గురుత్వాకర్షణ శక్తి తగ్గిపోతోందనేది శాస్త్రవేత్తలు చెప్పే మాట. రాబోయే రోజుల్లో ఇది కూడా మారిపోవచ్చు. అసలు ఈ లంప్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ లంప్స్ని LLSVPS అంటారు. అంటే లార్జ్ లో షియర్ వెలోసిటీ ప్రొవిన్సెస్ అని. ఇవి పుడం మీద ఎలాంటి ఆనవాళ్లు లేనప్పటి నుండే ఉన్నాయి. శాస్త్రవేత్తలు చెప్పే మాట ఏంటంటే ఇది థియా పేరుతో ఉన్న పురాతన గ్రహానికి సంబంధించిన చిన్న ముక్క సౌరమండలం నుండి రాలిపడి భూమిని ఢీకొట్టింది. ఈ కారణంగానే భూమి మీద 24 గంటలు ఒక రోజుగా ఉంటుంది. భూమి అక్షాంశ రేఖలు 23.5 డిగ్రీలుగా ఉండటానికి కూడా కారణం ఇదే. ఈ 2 ఢీకొని ఉండకపోతే మనిషి ఈరోజు పొడంపై ఉండేవాడే కాదు. బహుశా చంద్రుడు కూడా ఉండేవాడు కాదేమో. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ చిన్న ముక్క భూమిని ఢీకొనగానే భూమి నుండి మరో ముక్క కూడా రాలిపోయింది. అదే చంద్రుడిగా మారిపోయింది. కానీ ఈ విషయాలన్నీ అంత నమ్మకంగా ఎలా చెప్పగలం? దీనికి సమాధానం మనిషి నిరంతరం చేసే అన్వేషణలో ఎక్కడో ఒక చోట దొరుకుతూ ఉంటుంది. 1970లో సోవియట్ యూనియన్ ఒక ప్రాజెక్టు రూపొందించింది. అది ఓలా సూపర్ డీప్ బోర్హోల్. దీనికి రష్యన్ జియాలజిస్ట్ డేవిడ్ గూబర్మెన్ సారథ్యం వహించారు. సోవియట్ యూనియన్ ఈ ప్రాజెక్టు విషయంలో చాలా ఉత్సాహంగా ఉండింది. ఈ ప్రాజెక్టు కోసం చాలా సమయాన్ని, డబ్బుల్ని వెచ్చించింది. ఈ ప్రాజెక్టు కోసం ఉపయోగించిన డ్రిల్లింగ్ రిట్ ఓరాల్ మాష్ పేరుతో పిలిచిన దీన్ని భూమి లోపలికి పంపడానికి 8 గంటల సమయం పట్టింది. ఇలా చేస్తూ ప్రతిరోజు 4 మీటర్ల చొప్పున అడుగును తొలుచుకుంటూ వెళ్లేవారు. మళ్లీ ఆ రాడ్స్ని బయటకు తీసుకురావడానికి కూడా చాలానే ఖర్చు అయ్యేది. 1974 వరకు 4000 మీటర్ల లోతుకు తవ్వి చూశారు. దీని తర్వాత భూమి సాంద్రత వేగంగా పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఈ డ్రిల్లింగ్ మెషిన్ పనిచేయటం మానేసింది. అయినా కూడా సోవియట్ యూనియన్ నమ్మకం మాత్రం తగ్గలేదు. 15,000 మీటర్ల లోపలికి వెళ్లాలనేది వాళ్ల లక్ష్యం. అందుకే వాళ్ళు ఉరాల్ మాష్ 15,000ని రంగంలోకి దింపారు. దీని సాయంతో 1979 వరకు సోవియట్ యూనియన్ కార్మికులు 12,066 మీటర్ల లోపలికి వెళ్లగలిగారు. ఈ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు భూమి లోపల లభ్యమైన మెటీరియల్ని పరీక్షించాలని ఉత్సాహం కనబరిచారు. అందుకని సోవియట్ యూనియన్ ఒక ఏడాది పాటు ఈ ప్రాజెక్ట్ని నిలిపేసింది. 1980 వరకు అన్వేషణ పరిశోధనలు పూర్తయ్యాయి.
ఆ తర్వాత డ్రిల్లింగ్ పని మళ్ళీ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ పని ముందుకు సాగలేదు. కారణం 12,066 మీటర్లు కిందికి వెళ్ళాక డ్రిల్లింగ్ మెషిన్ విరిగిపోయి అక్కడే అది నాశనం అయిపోయింది. తిరిగి మళ్ళీ అక్కడి వరకు వెళ్ళడానికి మరో 4 ఏళ్ల సమయం పట్టింది. 1984లో 12,066 మీటర్ల లోతుకి తిరిగి వెళ్ళగానే మరోసారి డ్రిల్లింగ్ మెషిన్ అక్కడి గట్టితనం కారణంగా విరిగిపోయింది. ఇంత వేగంగా డ్రిల్లింగ్ని పంపడం కారణంగా అక్కడ భూమి లోపల ఉష్ణోగ్రత 200 డిగ్రీ సెల్సియస్ వరకు పెరుగుతూ ఉండేది. అందుకే ఆ మెషిన్ ఆ వేడిని తట్టుకోలేకపోయేది. ఆ తర్వాత చాలాసార్లు ఆ ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కాలేకపోయారు. 1989 వరకు 12,262 మీటర్ల లోతు వరకు వెళ్ళగలిగారు. కానీ ఆ తర్వాత ముందుకెళ్లడం చాలా కష్టమైపోయింది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయింది. ఈ పని కోసం డబ్బులు సమకూర్చడం కూడా కష్టమైపోయింది. 1994 వరకు చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో ఈ ప్రాజెక్టుకి ఇక ముగింపు పలికారు. ఆ గుంతని బలమైన మూతతో కవర్ చేసి పెట్టారు. 15,000 మీటర్ల వరకు వెళ్ళగలం, భూమికి సంబంధించిన అనేక రహస్యాల్ని ఛేదించగలమని శాస్త్రవేత్తల అంచనా. కానీ అలా జరగలేదు. అలాగని ఈ ప్రాజెక్టు ఫెయిల్ అయినట్టు కూడా కాదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు తవ్వకాల్లో అనేక రకాల రాళ్లను సేకరించగలిగారు. 3,000 మీటర్ల లోపల దొరికిన రాతి ముక్కల్లో కనిపించిన రసాయన సమీకరణాలు చంద్రమండలం నుండి సేకరించిన వాటి సమీకరణాల్ని పోలి ఉండటం శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యానికి గురిచేసిన విషయం. ఈ విషయం తేలగానే భూమిని ఢీకొన్న శకలం చంద్రుడేననే సిద్ధాంతానికి మరికొంత బలం చేకూరింది. ఇంకొంత లోతుల్లో దొరికిన ఫలకాలు సముద్రం లోపల దొరికే ఖనిజాల్ని పోలి ఉండడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. 300 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఒక విశాలమైన సముద్రం ఉండేదని, ఇప్పటికీ 410 కిలోమీటర్ల లోపల ఎక్కడో ఒక చోట ఈ సముద్రపు ఆనవాళ్లు ఉంటాయనేది రష్యన్, ఫ్రెంచ్, జర్మనీ జియాలజిస్టుల నిశ్చితాభిప్రాయం. ఈ తవ్వకాలు నీళ్లు ఘనీభవించిన రూపంలో ఉన్న ఫలకాలు కూడా దొరికాయి. ఈ రీసెర్చ్ ఉద్దేశం ఏంటంటే భూమి లోపల ఏముందో తెలుసుకోవడం కోసం కాదు, నరకం ఉందా లేదా అని కనుక్కోవడం కోసమనే మాట చెప్తే మీరు నమ్ముతారా? మీకు తర్వాత విషయాలు చెప్పే ముందు ఈ శబ్దాన్ని శ్రద్ధగా వినండి. ఈ తవ్వకాల్లో చాలా లోతుల్లోకి వెళ్ళాక రికార్డ్ చేసిన శబ్దం ఇది. ఈ వార్తని ప్రచురించాక ఫిన్లాండ్లోని ఒక వార్తాపత్రిక దీన్ని నరకంతో పోల్చింది. ఈ ప్రాజెక్టుతో శాస్త్రవేత్తలకు నరకానికి ద్వారాలు తెరుచుకున్నాయని వ్యాఖ్యానించింది. ఇది ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతోనే ప్రాజెక్టుని మూసేశారని కూడా తెలిపింది. ఈ విషయం రష్యా విరోధి అమెరికాకు తెలియగానే అక్కడి వాళ్లు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఈ శబ్దం నరకంలో శిక్ష అనుభవిస్తున్న పాపాత్ములదని కూడా చెప్పారు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టుకి సమన్వయకర్తగా ఉన్న డేవిడ్ గుబెర్మెన్ అడిగారు. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే శబ్దం అక్కడిదే కానీ అక్కడ నరకలోకం ఏమీ లేదని తేల్చేశారు. నిజంగా ఈ విషయానికి సంబంధించిన వాస్తవాలు తెలుసుకోవాలంటే మాత్రం భూమి అంచుల్లోకి మరోసారి పయనించక తప్పదు. ఇప్పుడు ఏ దేశమైనా ఇలాంటి ప్రయోగాలు చేయాలన్నా ఉపయోగం లేదు. అది విజయవంతమవుతుందని నమ్మకం అంతకన్నా లేదు. అందుకే ప్రపంచంలోని ఏ దేశం కూడా ఈ ప్రాజెక్టు మీద కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేదు. అలాంటి ప్రయత్నాలు మళ్ళీ చేయాలంటారా, అవసరం లేదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ఇప్పుడే క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.